Hi team, I'm Govindara team. I'm founder of CEO to Dr. Rich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, why MBBS abroad for 2020-24? So comparatively ఇండియాతో పోల్చుకుంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎందుకు జాయిన్ అవ్వాలి? సో ఒక టాప్ 3 రీజన్స్ చెప్తాను. నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఒక టాప్ 3 రీజన్స్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఒకసారి సార్ మన బడ్జెట్, తర్వాత ఒకసారికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత ఒకసారికి మనకి సెక్యూరిటీ కూడా ఉంటుందండి. సెక్యూరిటీ ప్రొవైడెడ్ దట్, తర్వాత వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్స్ లైక్ నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఆస్ట్రేలియా, వాట్ ఎవర్ మన మెడికల్ పీజీ రిలేటెడ్ అంటే మెడికల్ పీజీ రిలేటెడ్ ఎగ్జామ్స్ అండి. సో మనకు అడ్వాంటేజ్ ఏంటి, అబ్రాడ్లో చదివితే అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొవైడెడ్ దట్ అండి. అంటే ఈ బడ్జెట్ మనకు బడ్జెట్ అవ్వచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. అంటే మనకి మెడికల్ పీజీ ఆప్షన్స్ లైక్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవి క్రాక్ చేయడానికైనా వెసులుబాటు ఉంటుంది. ఎప్పుడంటే ప్రొవైడ్ దట్ మనం జాయిన్ అయ్యేది కంపల్సరీ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ జాయిన్ అవ్వాలి. దట్ వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కూడా నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్ బెస్ట్ ఆప్షన్. ఫర్దర్గా వచ్చేసరికి స్టేట్ యూనివర్సిటీలో కూడా కొన్ని మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిలో జాయిన్ అయితే మాత్రం 100% వచ్చేసరికి మనకి బడ్జెట్, ఎకనామికల్ బడ్జెట్ ఉంటుంది. దట్ వచ్చేసరికి మనకి 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఆ డిగ్రీ వచ్చేసరికి నాట్ ఓన్లీ ద ఇండియా, ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. దాంతోపాటు వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, 100% క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ క్లియర్లీ. సో మన ఎంబీబీఎస్ అబ్రాడ్ జాయిన్ అయినప్పుడు ఇండియాతో పోల్చుకుంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియానే అబ్రాడ్ అన్నప్పుడు ఎందుకు అబ్రాడ్ అనే దానికి నేను చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి మన బడ్జెట్ క్రైటీరియా అండి. సో మన బడ్జెట్ వచ్చేసరికి యావరేజ్గా మన ఇండియా అనుకోండి మనకి ఎంత వస్తుందండి అప్రాక్స్గా. సో బీక్యాట్ అనుకోండి ఒక 80 lakhs to 1 crore అన్ని ఆల్ ఎక్స్పెన్సెస్, ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ఆల్ మిస్సిల్ ఎక్స్పెన్స్. అదే మీకు దాంతోపాటు వచ్చేసరికి నీట్ స్కోర్ వచ్చేసరికి అట్లీస్ట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే మనకి బడ్జెట్ పెడితే వచ్చేది కొన్ని యూనివర్సిటీస్ కావాలంటే, బట్ ఇప్పుడు అలా లేదండి. కంపల్సరీగా మార్క్స్ కూడా ఉండాలి. ఎలా విత్ నాట్ ఓన్లీ ద బడ్జెట్, మార్క్స్ కూడా ఉండాలి. ఇండియాలో మంచి యూనివర్సిటీ కావాలంటే బీ కేటగిరీ. ఏ కేటగిరీ అంటే 100% వచ్చేసరికి 600+ స్కోర్ చేయాలి. అదే బీ కేటగిరీ అయితే మాత్రం కంపల్సరీ 80 to 1 crore అవ్వాలి. దట్ వచ్చేసరికి మంచి బడ్జెట్ అవ్వాలి. ఇంకా సి కేటగిరీ అయితే చెప్పనవసరం 2 crores దాకా ఉంటుంది, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ఆల్ ఎక్స్పెన్సెస్, ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, వగైరా. సో అదే మీకు ఇండియాలో అయితే ఇలా ఉంటుంది. దట్టు మంచి నీట్ స్కోర్ రావాలి, మంచి యూనివర్సిటీ కావాలంటే దట్టు మనం మంచి బడ్జెట్ కూడా పెట్టాలి. అదే అబ్రాడ్లో వస్తుంది సార్ మనకి బడ్జెట్ వైజ్ చూసుకుంటే మీకు 25 lakhs to 35 lakhs మ్యాక్సిమం 99.9 యూనివర్సిటీస్ సరికి 100% కవర్ అవుతాయి అనమాట. 25 to 30 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ అనమాట. పర్ ఇయర్ కాదండి, టోటల్. సో మనకి నీట్ స్కోర్ కూడా ఎంత ఉండాలంటే జస్ట్ మనకి ఎలిజిబిలిటీ అయితే సరిపోతుందండి, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అంటే మనకి ఒక 150 వస్తే సరిపోతుంది అనమాట. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. సో మనకి నీట్లో మాకు ఇంత స్పెసిఫై స్కోర్ రావాలని 99% ఆఫ్ ద యూనివర్సిటీ సరికి 150 స్కోర్ ఇస్ సఫిషియెంట్. కొన్ని యూనివర్సిటీ సరికి వాటిలో 200, 300, 350 అడుగుతారు మ్యాక్సిమం. సో మనకి ఫస్ట్ అబ్రాడ్ అంటే బడ్జెట్ వచ్చేసరికి ఎకనామికల్ బడ్జెట్, వెరీ ఎకనామికల్ బడ్జెట్. మనకి ఇక్కడ 1 crore అయితే ఇక్కడ 25 lakhs అవుతుంది. అంటే 1/4 లేదా 1/3 మనకి మొత్తం అయిపోతుంది. తర్వాత వచ్చరికి ఇంకొక విషయం ఏంటంటే సార్ అబ్రాడ్ ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ కూడా అండి. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కూడా మీరు ఇంత ముందు ఏంటంటే సార్ ఇండియాలో చదివారనుకోండి డైరెక్ట్గా మనకి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ 100% వస్తుంది. సో అప్పుడు మనకు జాయిన్ అయినా మనకు యూజ్ ఉంటుంది. బట్ ఇప్పుడు అలా లేదండి, నెక్స్ట్ ఎగ్జామ్ కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్. మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా అందరూ ఇండియాలో సర్టిఫికేట్ రావాలి, ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రావాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సింది. సో కాబట్టి ఈ క్రైటీరియా కూడా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి అంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. ఇంతకుముందు ఏంటంటే మీరు ఏ కేట్ అవ్వచ్చు, బీ కేట్ అవ్వచ్చు, సి కేట్ అవ్వచ్చు, ఇండియాలో చదివితే 100% డిగ్రీ గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు నో గ్యారంటీ అండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే, నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మాత్రమే మనకి ఇండియాలో డిగ్రీ వస్తుంది, అదర్వైజ్ నో డిగ్రీ. అబ్రాడ్ అంటారా కంపల్సరీగా ఇంతకుముందు ఎఫ్ఎంసీ అన్నారు, ఇప్పుడు ఏంటంటే దాని పేరు మార్చి నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టారు. అబ్రాడ్ ఉంది కామన్, దాంట్లో ఎలాంటి ఇష్యూస్ లేవు, జస్ట్ పేరు మార్చారు, కొన్ని స్టాండర్డ్స్ మారుతాయి అంతే. ఓకేనండి. తర్వాత మనకి బడ్జెట్, సో ఎకనామికల్ బడ్జెట్, దట్టు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. 100% ఒకసారి నేను చెప్పాను ఒక డెవలప్డ్ కంట్రీ, దట్టు ఒకసారి ఒక మంచి గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ 100% ఒకసారి మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలిసిన 100% ఉన్నది. ఒక డెవలప్డ్ కంట్రీ అంటేనే మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే ఆటోమేటిక్గా ఆ కంట్రీ వచ్చేసరికి 100% వచ్చరికి మంచి డెవలప్ అయ్యి ఉంటుంది. దాంతోపాటు వచ్చరికి బడ్జెట్ కూడా వచ్చరికి ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్లో ఏంటంటే బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్లీ డెవలప్డ్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో మీకు బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. ఆల్ డెవలప్డ్ కంట్రీస్ వచ్చరికి ఎకనామికల్గా ఉంటుంది ట్యూషన్ ఫీజెస్. దట్టు మనకి హై సెక్యూరిటీ ఉంటుంది, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 100%. అసలు డెవలప్డ్ కంట్రీ అంటేనే అక్కడ చూడండి, మీరు ఏ డెవలప్డ్ కంట్రీ చూసుకున్నా కంపల్సరీగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హై లెవెల్లో ఉంటుంది. సో కాబట్టి 100% మీరు ప్రొవైడ్, నేను చెప్పాను ఒక గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ, ఒక డెవలప్డ్ కంట్రీ తీసుకుంటే మీరు అసలు
సెక్యూరిటీ గురించి అవ్వచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి అవ్వచ్చు, ఎలాంటి డౌట్స్ అనేది అవసరం లేదు. తర్వాత ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్స్. సో కాబట్టి నేను చెప్పానండి, ఒక డెవలప్డ్ కంట్రీ, ఒక గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ, అది కూడా ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ, దట్టు కంట్రీ కూడా మంచి డెవలప్డ్ కంట్రీ. రష్యా లాంటి మంచి టాప్ ఎండ్ యూనివర్సిటీస్, మంచి మెడికల్ యూనివర్సిటీస్ తీసుకున్నారంటే మాత్రం రేపు నాట్ ఓన్లీ ద యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, మన ఇండియా అవ్వచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ కూడా అవ్వచ్చు, 200% క్రాక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఇవన్నీ వచ్చేసరికి ప్రాక్టికల్ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్. అంటే మనకి హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్, క్లినికల్ ఎక్స్పోజర్ అనేది 100% ఉండాలి. అప్పుడు మాత్రం మనం వచ్చేసరికి ఇండియాలో సర్వైవ్ అవ్వగలుగుతాం. నాట్ ఓన్లీ ద ఇండియా ఈజీగా సర్వైవ్ అవుతాం. మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో యూఎస్ఎంఎల్, యూకే, కెనడా అనేది ఇంటర్నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా కొంచెం టఫ్గా ఉంటుంది. బట్ కాదు మన ప్రాక్టీస్ ఇంకా మంచి యూనివర్సిటీ జాయిన్ అయ్యి మంచి కంట్రీస్ జాయిన్ అనుకోండి, అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇండియా వరకు అయితే డ్యామ్ షూర్ 100% కొట్టేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మనకి ఇచ్చే యూనివర్సిటీస్ అయితే. సో కాబట్టి 100% వచ్చేసరికి మనకి బడ్జెట్ వైజ్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్ వైజ్ కావచ్చు, ఒక మంచి కంట్రీ, ఒక మంచి యూనివర్సిటీ. మంచి కంట్రీ అంటే డెవలప్డ్ కంట్రీ, మంచి యూనివర్సిటీ అంటే మంచి గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ విత్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ ఒక 50 years ఎక్స్పీరియన్స్, ఎక్స్క్లూజివ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండి. అంటే మనకి యూనివర్సిటీస్ అంటే ఏంటంటే దాంట్లో ఇంజనీరింగ్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది, తర్వాత డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. మనకి ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మెడికల్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ అది అట్లీస్ట్ ఒక 50 to 60. మనకి రష్యాలో అనుకోండి 50 years, 60 years, 70 years, 100 years ఎక్స్పీరియన్స్ ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. దట్ అవన్నీ నోబెల్ ప్రైజ్ అవార్డ్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఎక్స్ట్రాడనరీ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్. బడ్జెట్ కూడా మీకు ఎకనామికల్ బడ్జెట్, మీకు 25 to 35 lakhs బడ్జెట్ పెట్టుకోగలిగితే దాన్ని కూడా మీరు ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేసుకోవచ్చు అండి. ఇయర్లీ వైజ్ ట్యూషన్ ఫీజ్, హాస్టల్ ఫీజ్ అయితే ఇయర్లీ వైజ్, మెస్ ఫీజ్ అయితే మంత్లీ అలా పే చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద బెస్ట్ అడ్వాంటేజ్ కంపారిటివ్లీ ఇండియాతో పోల్చుకుంటే. ఇండియాలో అనుకోండి, మీరు ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సింది, అబ్రాడ్లో నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇండియాలో బీ కేటగిరీ ఎంత అవుతుంది, మీకు మంచి యూనివర్సిటీ రావాలంటే అట్లీస్ట్ ఒక 1 crore నుంచి 1.5 crores లేదా మంచి స్కోర్ అయిన ఉండాలి. అదే అబ్రాడ్ అనుకోండి, జస్ట్ మీకు 25 to 30 lakhs జస్ట్ నీట్ క్వాలిఫై, ఆర్ 150 అవచ్చు, 200 అవచ్చు, 300 అవచ్చు, బేస్డ్ అండి మీ మార్క్స్ని బట్టి. ఇంకా మంచి మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఇంకా మంచిగా మనకు వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది కాబట్టి 100% వస్తే ఇంకా ఈజీగా ఫాస్ట్ మూవ్ ఆన్ అవ్వచ్చు, ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇంకా రేపు మెడికల్ పీజీ అవ్వచ్చు, ఇంకా మంచి స్కోర్ రావడానికి, ఎఫ్ఎంసీ అది నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఈజీగా తొందరగా ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తే మంచి ఇంటర్న్షిప్స్ వస్తాయి. మంచి ఇంటర్న్షిప్స్ వస్తే నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ 2 కూడా మెడికల్ పీజీ ఈజీ మంచి బ్రాంచెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మనకు వచ్చే స్కోర్ వచ్చేసరికి 100% వచ్చేసరికి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కోర్ రావాలన్నా, నాట్ ఓన్లీ ద నెక్స్ట్ ఎగ్జామినేషన్ యూఎస్ఎంఎల్, యూకే ఇవన్నీ క్రాక్ చేయాలన్నా బెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ, బెస్ట్ ఆఫ్ ద మెడికల్ యూనివర్సిటీ, బెస్ట్ ఆఫ్ ద కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచిగా ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ అని క్రాక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అనేది యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. నేను మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ హౌ టు సెలెక్ట్ ద యూనివర్సిటీ, హౌ టు సెలెక్ట్ ద కంట్రీని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. నేను ఫర్దర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి కంపారిజన్ ఈ విషయం చెప్పినాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇప్పుడు జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకేనండి. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, జస్ట్ గో త్రీ ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఇంకో విషయం అంటే రష్యాలో వచ్చేసరికి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, తర్వాత మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ రైట్ నా అవైలబుల్ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఏంటంటే లిమిటెడ్, అంటే తక్కువ యూనివర్సిటీస్ ఉంటాయి. మంచి యూనివర్సిటీస్ తక్కువ, లిమిటెడ్ యూనివర్సిటీస్ ఉంటాయి, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. జస్ట్ లిమిటెడ్ అమౌంట్ అది 10,000 12,000 రిజిస్టర్ చేసి పెట్టుకుంటే ఆ తర్వాత మీరు నీట్ ఎగ్జామ్, నీట్ రిజల్ట్స్, నీట్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయొచ్చు. సో మీరు అప్పటి వరకు వెయిట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియాలో సీట్ వస్తే 100% రిఫండ్ అవుతుంది, అట్లా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకేనండి. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసుకోండి, బట్ వెయిట్ చేయొద్దు. జస్ట్ స్మాల్ అమౌంట్ కాబట్టి మళ్ళీ రిఫండబుల్ అమౌంట్ కాబట్టి మీకు ఇండియాలో సీట్ వస్తే వెయిట్ చేయొద్దు అనమాట. ఓకేనా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా, ఎందుకంటే ఇవి మంచి యూనివర్సిటీస్ అనేది తక్కువ సీట్లు ఉంటాయి, త్వరగా ఫిల్ అయిపోతాయి. మీరు వెయిట్ చేసే కొద్ది ఏంటంటే ఫిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి అలాంటి ఎప్పుడు కూడా మీరు ల్యాక్ చేయొద్దు. ఆల్రెడీ అమౌంట్ రిఫండబుల్ అమౌంట్ కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసుకోండి. ఓకే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్, ఆర్ ఎల్స్ జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. ఓకే. థ్యాంక్ యూ.